హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి. ఏంటి బట్టలు ఏంటి, వాతావరణం ఏంటి, అవతారం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఏదో చెప్దామని స్టార్ట్ చేశాను అనమాట వీడియో. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేము రేపు తిరుపతికి ప్రయాణం కడుతున్నాం అనమాట. అంటే తిరుపతి వెళ్తున్నాం మేమైతే. సో తిరుపతికి రేపు వెళ్ళాలంటే ఈరోజు ఎంత వర్క్ ఉంటుందో లేడీస్కి అందరికీ తెలుసు కదా. దుప్పట్లు క్లీన్ చేయటం, బండలు కడగటం, సో ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతకడం, ఇంత పని ఉంటుందండి. రేపు తిరుపతికి వెళ్ళాలంటే ఈరోజు చేయాల్సిన పనులు అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంత పని చేశాక ఆకలి లేకుండా ఉంటుందో అప్పటికే 10 అయిపోయింది అనమాట. సో నేనైతే ఉప్మా ప్రిపేర్ చేశాను. ఇంకా గిన్నెలు ఎదురు చూస్తూ ఉన్నాయి కడగాల్సినవి. సో ముందైతే ఆకలేస్తుంది కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి ముందైతే ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఉప్మా తినేసి ఇంకా ఇల్లు చూసారా, అడవి కంటే అధ్వానంగా ఉంది. మా పిల్లలు అయితే మరీ అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు లెక్క బీభత్సంగా ఉన్నారు కదా. సో ఎందుకంటే పని అంతా అలా వదిలేసి వాళ్ళని రెడీ చేయలేము కదా. సో ఇల్లంతా సదరాలి, క్లీన్ చేయాలి. రేపు మళ్ళీ తిరుపతి ప్రిపరేషన్ రేపు వీడియో రేపే ఉంటుందిలేండి. ఇది ముందు రోజు అనమాట. సో ఆ కంప్లైంట్ అంతా అయిపోయింది. శుభ్రంగా బండలు కడిగేశాను. చూసారు కదా, ఇందాక ఎలా ఉంది, అడవి లెక్క ఉంది కదా, ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది చూసారా. అబ్బా ఏంటోనండి, ఇల్లు శుభ్రం చేసినప్పుడు ఉంటుంది కదా మనసుకి ప్రశాంతత. ఆ ఒక్కరోజు 2 రోజులే లేండి, మళ్ళీ పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు కదా. సో అలా అనమాట. కానీ క్లీన్ చేయగానే ఆ కష్టమంతా ఎడిపోతుందో ఫుల్ హ్యాపీ. గ్యాస్తో సహా అన్నీ బయటపడేసి శుభ్రంగా క్లీన్ చేశాను. ఇక తర్వాత మళ్ళీ ఆ బయట వేసిన గిన్నెలు, గ్యాసు చూసారు కదా, మళ్ళీ బయట ఉంది అడవి లెక్క. సో అదంతా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే తిరుపతికి ప్రయాణం. నైటు ట్రైన్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఇంకా వంటలు మొదలు పెట్టేశాం. ఇది వచ్చేసి పాలతో నేను దద్దోజనం చేస్తాను అనమాట. సో ఆ ఫుల్ వీడియో నేను మీకు తర్వాత చేస్తాను, పాలతో ఎలా చేస్తాను దద్దోజనం అనేది. ప్రజెంట్ అయితే వంట చేశాను కాబట్టి చూపెడుతున్నాను అంతే. తర్వాత వచ్చేసి పప్పు వండాను, టమాటా పప్పు. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ వండాను అనమాట. ఎందుకంటే ట్రైన్ వచ్చేసి 9కి నైట్. మరి ఆకలేస్తుంది కదా, నైట్ ట్రైన్లో టిఫిన్ చేసి ఏముంటాం. అందుకే ఇక్కడి నుంచి కట్టుకెళ్తాను అనమాట. నేనైతే శుభ్రంగా బ్యాగ్స్ అన్నీ సదిరేసుకున్నాం, చక్కగా రెడీ అయిపోయాం. ఇల్లంతా నీట్నెస్, మేము రెడీ అయిపోయాం. మా హస్బెండ్ అయితే ఆటో కోసం వెళ్ళాడనమాట. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆ లగేజ్తో వెళ్ళలేం కదా. సో నేను ఎంతసేపటికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఇంటి దగ్గర నుంచి ఇంకా అదే మొదలు నాకైతే. సో ఆటో వచ్చేసింది. ఇంకా జగ్గేపేట బస్ స్టాండ్ ఉంటుంది కదా, వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ ట్రైన్ బుకింగ్ అనమాట. మేమైతే మా తిరుపతి జర్నీ అంతా చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ అయితే చేయండి తప్పకుండా వీడియో కోసం. ఏం లేదండి, మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. వాళ్ళు ఒక లైక్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి, ఛానల్ డెవలప్ అవుతుందని ఒక చిన్న ఆశ అంతే. మీ లైక్ వల్ల నాకు ఉపయోగం అదే, అంతకుమించి ఏం ఉండదు. మీ అకౌంట్లో డబ్బులు వచ్చేవి నా అకౌంట్లో పడవు కదా. సో ఓకేనా, ప్లీజ్ ఒక లైక్ అయితే కంపల్సరీగా చేయండి. జగ్గేపేట బస్ స్టాండ్ అయితే చేరుకున్నామండి. అక్కడి నుంచి అప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది. ఎందుకంటే వాతావరణం బాగోలేదు, వర్షాలు వస్తున్నాయి కదా. సో ఏ టైం ఎలా ఉంటుందో అని చెప్పేసి మేము ఎర్లీగా బయలుదేరామన్నమాట. ట్రైన్ అయితే నైట్ 9కి, కానీ మేము చాలా ఎర్లీగా బయలుదేరాం. మేము బస్ స్టాండ్కి చేరుకునేసరికి 5 అయింది. ఇంక ఇప్పుడు బస్ ఎక్కామంటే 7:30 కల్లా మేము విజయవాడ చేరుకుంటాము. సో అందుకనేసి చెప్పాను కదా, కొంచెం వర్షాలు వస్తున్నాయి కాబట్టి అన్నీ సకాలంలో ముందే చేసుకుంటున్నాం అనమాట పనులన్నీ. అయితే ఇంకెక్కడి నుంచో ఒక ఎక్స్ప్రెస్ పట్టుకొని వెళ్ళిపోతే కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చును కదా. తిరుపతి అంటేనే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అందరికీ కూడాను. సో బస్ అంతా ఖాళీగా ఉంది, స్టార్టింగ్ మేమే ఎక్కాం. ఇంకా అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నామండి. నైట్ అటు ఇటుగా 7:30 8 అవుతుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో నేనైతే ఇంకా ఇది విజయవాడ బస్ స్టేషన్ నాకు చాలా ఇష్టం. విజయవాడ బస్ స్టాండ్ అన్న, రైల్వే స్టేషన్ అన్న నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రకరకాల లాంగ్వేజెస్, రకరకాల మనుషులు, కొన్ని వేల మంది హడావుడిగా ప్రయాణాలు అవుతుంటారు. ట్రైన్ పాస్ చేయడానికి ఉరుకుతూ ఉంటారు. నాకు బాగా నచ్చుతుందండి, ఎందుకన్నా చిన్నప్పటి నుంచి అలా ఇష్టం అనమాట. సో బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, ఆటో పట్టుకొని వచ్చామన్నమాట. మేమైతే ఆటోకి 100 రూపీస్. ఇంకా చిన్న గ్యాప్లో వీడియో ఏం తీస్తానని తీయలేదు నేనైతే. సో రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఎంట్రన్స్ ఇది.
నేనేంటి ఓల్డ్ మోడల్ సంచి ఏదో పట్టుకున్నా అనుకుంటున్నారు కదా. ఎందుకంటే వంటలు అన్నీ ప్రిపేర్ చేసుకొని క్యారేజీ బాక్సు క్యాను అలాంటిలో పెట్టుకున్నాం కదా. సో ఇవి బ్యాగ్లో పెట్టామనుకోండి, ఏ నూనె ఒలికిద్దో తెలీదు, ఈ పప్పు కారిద్దో ఏమో, ఈ బ్యాగులు కంటిందంటే అవి ఉతకలేక మళ్ళీ ఇబ్బంది పడాలి. ఎందుకని నేను ఇలాంటి క్యారీ బ్యాగ్ యూజ్ చేస్తాను అనమాట ఎక్కువ శాతం. సో చాలా తేలిగ్గా ఉంటుంది యూజ్ చేయడానికి, అందుకని. సో 8:30 మేమైతే శుభ్రంగా భోజనం చేస్తున్నాము కూర్చొని. మా హస్బెండ్ తినలేదు ఇంకా, ఎందుకంటే ట్రైన్ మూవ్ అయ్యాక ఆయనకు ఒక టెన్షను, అందుకని ట్రైన్ మూవ్ అయ్యాక తీరిగ్గా ట్రైన్లో కూర్చొని తింటాడనమాట. మేము ఆకలికి తట్టుకోలేక తినేసాం. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము, ఆ వర్క్కి అంతా అరిగిపోయింది కదా. నేను కూడా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నాను. ఆ తిరుపతి వెళ్ళేటప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు కదా. అనుకున్నంత పని వచ్చేసింది. ట్రైను 9 అవుతుంది అనమాట. మా పిల్లలు చాలా ఆతృతగా హ్యాపీగా ఎక్కేస్తున్నారు. వాళ్ళకు కూడా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. సో మీలో ఎంతమందికి ఇష్టం ట్రైన్ జర్నీ అంటే? బాగుంటుంది కదా ట్రైన్ జర్నీ. సో నాకైతే 2-3 డేస్ ట్రైన్లోనే ఉంటే బాగుండి అనిపిస్తుంది, అంత ఇష్టం. అమ్మయ్య, ఎవరి బెర్తులు వాళ్ళకే బుక్ చేసుకున్నాం అనమాట మేమైతే ముందుగానే. సో స్టార్టింగే బెర్తులు ఎందుకు తీయటం అనేసి ఒకే సీట్లో కూర్చుండిపోయాము. ఇంకా మా హస్బెండ్ ట్రైన్ మూవ్ అయింది కదా, సో ఆకలిస్తుందంటే ఇంకా అన్నం వడ్డించుతున్నాను. తీసుకెళ్ళిన వైట్ రైస్ అయితే ఆఫ్ చేసామన్నమాట. దద్దోజనం. మా ఆడబిడ్డ వచ్చేసి చపాతీలను పులిహోర చేసుకొని వచ్చింది ఆవిడ. ఇంకా రేపు మార్నింగ్ ఎలాగో దిగాక అక్కడ టిఫిన్ వల్లేం కదా, బాగా రేట్లు ఉంటాయండి తిరుపతిలో, అక్కడ తినొచ్చులే అని చెప్పేసి ఇప్పుడైతే వైట్ రైస్ మొత్తం ఆఫ్ చేసామన్నమాట అందరం కలిసి. మా పిల్లల్ని తినమంటే మళ్ళీ రెండోసారి ఎక్కడ తింటాంలే మేము తినం అన్నారు. మా పెద్ద పాప ఒక్కతే తినేసింది అనమాట. ఎందుకంటే మా పెద్ద పాప ఎక్కువ వీడియో తీయటంలోనే ఉంటుంది, తన పాపం కనిపించడం చాలా తక్కువ. ఎందుకంటే వీడియో తీసేది ఆమె కాబట్టి అసలు కనిపించదు అనమాట. ఈసారి వచ్చేసి మా రెండో పాప తీసిందనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 3:30 అనమాట. ట్రైన్ వచ్చేసి 4:15కి తిరుపతి చేరుకుంటుంది. సో మేము 3 గంటలకల్లా లేసాము. ఎందుకంటే 3 గంటల నుంచే బ్యాగ్స్ చదువుకోవాలి, దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ తీస్తాం కదా పడుకోవడానికి అని చెప్పేసి, అవన్నీ మళ్ళీ చదువుకోవాలి కదా. ట్రైన్లో ఎప్పుడు టీ అమ్ముతానే ఉంటారు కదా అటు ఇటు తిరుక్కుంటా. మేమైతే ఎర్లీ మార్నింగ్ నిద్ర ఆపుకోవడానికి అని ట్రైన్లో టీ తాగుతున్నాము అందరం కలిసి. నేను ఎంతసేపటికి బ్యాగులు చదువుకోవడంతో ఇది అయిపోద్ది అనమాట నా టైం అంతా కూడాను. కొంచెం ఫ్రెష్ అవుదామని చెప్పేసి నేనైతే తల దూకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ దిగిన కాడి నుంచి కొండపైకి వెళ్ళాలి కదా, ఆ ప్రాసెస్ సరిపోతుంది. మా పిల్లలైతే వద్దులే నాకు జడలు బాగానే ఉన్నాయి నాకేం వద్దు అన్నారు. నాది పొట్టి జుట్టు కాబట్టి అటు ఇటుగా దివేశాను అనమాట. అనుకున్నంతలోనే తిరుపతి వచ్చేసింది. ఇందాక మేము రెడీ అయింది వచ్చేసి రేణిగుంటలో, ఇంకా తిరుపతి వచ్చేసింది శుభ్రంగా. ఇంకా కొండపైకి ప్రయాణం కట్టాలి. ఆ జనంలో ఏం అర్థం అవుతుందండి, బికాజ్ వీడియో అడ్డం తిరిగింది ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఆ జనంలో ఆ చీకట్లో పాపం మా పెద్ద పాప ఎటు తీసేది అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఫ్రంట్ కెమెరా పెట్టి నేనే తీస్తున్నాను అనమాట. పైకి వెళ్తున్నాం, బయటికి వెళ్ళాలి కదా. అక్కడి నుంచి కారు మాట్లాడుకున్నాము కొండపైకి. 500 తీసుకున్నారు కారుకి అయితే కొండపైకి. చీకట్లో బాగా కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే చెక్కింగ్ 5 అయింది అనుకుంటా అప్పుడు టైం. ఖచ్చితంగా చెక్కింగ్ తెలుసు కదా, మధ్యలో చెక్కింగ్ ఉంటుంది. బ్యాగ్స్ అవన్నీ పట్టుకొని మనం దిగిపోవాలి. కొంచెం ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ మనల్ని చెక్ చేసిన తర్వాత మళ్ళీ కారు వచ్చి మనల్ని ఎక్కించుకుంటుంది అనమాట. సో అలా చెకింగ్ అనమాట. ఇక్కడి నుంచి 7 కొండలు క్లీన్గా కనిపిస్తాయి, నామాలు కనిపిస్తాయి. కాకపోతే మనకి చీకటి కదా అందుకే కనిపించలేదు. కానీ కొండపైకి వెళ్ళేసరికి తెల్లగా తెల్లారిపోయింది అనమాట. అంటే 6 ఆ టైం అవుతుందన్నమాట. కొండపైకి అయితే చేరుకున్నాము. ఆ డ్రైవర్ అంటున్నాడు అక్కడ రూమ్స్, ఫ్రీ రూమ్స్ ఉంటాయి కదా, 100 రూపీస్ తీసుకొని రూమ్స్ ఇస్తారు కదా, అదే అక్కడ సత్రం అని చూపిస్తున్నాడు అనమాట. ఏంటోనండి, తిరుపతి సంవత్సరానికి ఒకసారి వెళ్తాము, అయినా అంత కొత్తగా ఉంటుంది, డెవలప్ అవుతానే ఉంటుంది. ఒక సంవత్సరం ఒక దగ్గర ఉన్నది ఇంకో సంవత్సరానికి మారిపోతుంది. గుర్తుపట్టడం అయితే చాలా కష్టంగా ఉంటుంది తిరుపతిలో. ఎందుకనో ఎప్పుడు తడబడతానే ఉంటాను నేనైతే. ఇంకా వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అది ప్రిపేర్ అవుతున్నారు, నేను మాత్రం క్యూకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ క్యూలో నించుంటేనే రూమ్ ఇస్తారనమాట. సో ఆధార్ కార్డు తీసుకొని నేనైతే క్యూలో నించుండిపోయాను. క్యూ చూసారా బీభత్సంగా ఉంది. 2 hours నించున్న తర్వాతకి నాకు రూమ్ వచ్చిందనమాట.
ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ తలనీలాలు ఇవ్వడానికి వచ్చామన్నమాట, నేను మా హస్బెండ్. నేనైతే 3 కత్తెరలే ఇచ్చానండి. ఇది కూడా క్యూ చూసారా ఎంతగానో ఉందో. ఏంటోనండి, ఎక్కడ చూసినా ఆ 2 రోజులు లైన్లో నించోవటంతో సరిపోయిందనమాట. తలనీలాలకి ఎంట్రీ లోనికి వెళ్తున్నాము నడుచుకుంటూ. ఇంకా అయ్యో, వెనక వీడియో ముందు వీడియో వెనక్కి వచ్చేసింది, ఏమనుకోవద్దండి, ఐఎమ్ సారీ. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి తలనీలాలు ఇచ్చిన తర్వాత వీడియో, సో నేను ఆ వీడియో వెనక పెట్టేసి ఈ వీడియో ముందు పెట్టే, ఐఎమ్ సారీ, ఏమీ అనుకోవద్దు. ఇది తలనీలాలు ఇచ్చేటప్పుడు అసలైతే వీడియో తీయనీరు, బట్ నేను మాత్రం కొంచెం సీక్రెట్గా వీడియో తీశానమాట. బట్ తలకిందులైంది వీడియో, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వచ్చేసింది, ఏమీ అనుకోవద్దు, ఐఎమ్ సారీ. తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు వీడియో వెనక్కి వచ్చేసింది. చూసారు కదా, తలనీలాలు ఇచ్చేటప్పుడు అంతా ఇలా ఉంటుందన్నమాట వాతావరణం లోన. ఇక్కడ అన్ని లాకర్స్ ఇవన్నీ. ఇంకా అయిపోయింది తలనీలాలు ఇవ్వటం, ఇందాకే చూసేసారు కదా. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అలా ఒరిగాము, దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే. కానీ కాళ్ళు అప్పటికే నొప్పులు వచ్చేసింది నాకైతే. ఇంకా సరేలే దర్శనానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయాం. ఫోన్ అవైలబుల్ ఉండదు ఇక్కడి నుంచి, ఇంకా ఫోన్ ఉండదు. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ అనమాట మనకైతే. సో మా పిల్లలంతా రెడీ అయిపోయారు, వస్తానే షాపింగ్ చేశారండి. అవి ఏంటో పెన్నులు అంట, 100 రూపీస్కి 5 ఇచ్చారు, అవి తీసేసుకున్నారనమాట. ఇంక ఇది దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ టైం వీడియో అనమాట. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఉండదు కదా, సో అందుకని నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. మళ్ళీ వచ్చాక వీడియో తీయటం స్టార్ట్ చేశాను. ఏంటంటే 26 గంటలు పట్టిందండి దర్శనం అయితే మాకు. బాబోయ్, నేను తిరుపతి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కానీ ఇప్పుడు పట్టినంత టైం మాకైతే ఎప్పుడు పట్టలేదు. ఫస్ట్ టైం మాకైతే 26 గంటలు దర్శనం పట్టింది. అంటే మేము సర్వదర్శనానికి వెళ్తామండి, అందుకని చెప్పేసి. ఇక ఇంటికి వచ్చి ఆ కాళ్ళ నొప్పులు, ఆ నీరసం మీద మళ్ళీ రెడీ అయిపోయాము. ఈవినింగ్ టైంలో సరదాగా బయటికి వెళ్దాం, తిరుపతి చాలా బాగుంటుంది కదా చూడటానికి అనేసి రెడీ అయిపోయామన్నమాట. 5:30, 6 అలా అవుతుందన్నమాట. సో ఇంక అందరూ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రూమ్కి లాకేసేసి బయటకు వచ్చేస్తున్నాము. 24 అవర్స్ ఉంటుంది రూమ్ మన చేతిలో, 100 రూపీస్ తీసుకుంటారు. కానీ 24 అవర్స్ దాటిపోయింది, మాకైతే 200 తీసుకుంటున్నారనమాట. పాపం మా పెద్ద పాప వీడియోలో అస్సలు కనిపించట్లేదు కదా, తను ఎంతసేపటికి వీడియో తీయటంతో సరిపోతుంది. వద్దులే అమ్మి, నేనన్నా తీస్తానులే అని చెప్పేసి వెళ్ళమంటే తను ఇంక ముందుకెళ్ళిపోయింది. వెనక సైడ్ నుంచి నేను తీస్తున్నాను అనమాట. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత బాగా హెడేక్గా ఉందని చెప్పేసి రూమ్ బయటే టీ షాప్ ఉంటే టీ తాగుతున్నాము. నేను మా ఆడపడిచి అయితే టీ తాగాము. మా పిల్లలకైతే హార్లిక్స్ ఇప్పించాను అనమాట. వాళ్ళు టీ బాగుండదు కదా వాళ్ళు తాగడానికి అని చెప్పేసి ముగ్గురు హార్లిక్స్ తీసుకున్నారు. నేనైతే టీ తాగుతున్నాను, మా ఆడపడిచి కూడా టీయే తాగుతుంది. టీ వచ్చేసి 15 రూపాయలు, హార్లిక్స్ వచ్చేసి 20 రూపాయలు అనమాట. సో అక్కడ 90 రూపీస్ ఎగిరిపోయాయి. ఎంతసేపటికి బయటికి ఎక్కడికన్నా వెళ్ళామంటే డబ్బుల మీదే నడవాలి. ఇంకా తిరుపతి నైట్ టైం చూసారా ఎలా ఉందో, కొన్ని వేల మంది జనాలు, ఆ లైట్ ఫోక్సింగ్, అబ్బబ్బా వేరే ప్రపంచంలోకే ఉంటుంది తిరుపతి అయితే. చూడాల్సిన ప్రదేశం అండి. ప్రతి ఒక్కరు కూడాను సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళండి, కుదరలేదంటే కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారైనా తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోండి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయనేవి పక్కన పెడితే అలా వెళ్ళి దర్శనం చేసుకుంటే మనం తర్వాత చూస్తామో చూడము. నా ఉద్దేశం ఏంటంటే అండి, మనం చాలామందిని అంటుంటారు, ఎందుకు సంపాదించుకునే వయసులో అలా తిరిగి ఖర్చు పెడుతుంటారు, రూపాయి పోగేసి ఏదో బాకీ ఉంటే తీర్చుకోవాలి, లేదంటే వెనకేసుకోవాలి, పిల్లలు ఉన్నారు అది ఇది అని చెప్పి చాలామంది నీతులు చెప్తుంటారు. కానీ అవేమీ పట్టించుకోవద్దు. ఎందుకంటే నా ఉద్దేశం వల్ల ఒక్కటే, మనం తిరగలిగి ఉన్న వయసులోనే పుణ్యక్షేత్రాలన్నీ దర్శనం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సంపాదించి ఫ్యూచర్లో ముసలాళ్ళు అయ్యాక ఏం పని ఉంటుంది, కృష్ణారామ అనుకుంటూ పుణ్యక్షేత్రాలు తిరగొచ్చు అనుకుంటారు. కానీ బట్ అప్పుడు తిరగలేము, వయసు సహకరించదు, ఏజ్ బారైపోతుంది, ట్రైన్ ఎక్కలేము, క్యూలో నిలబడలేము, ఏది తినలేము, స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకోలేము. ఇంకేముంటుందండి 60 ఏళ్ళు దాటాక అసలు ఏం చేతనవుతుంది. సో ఇప్పుడే మనం వయసులో ఉన్నప్పుడే కరెక్ట్గా మనం ఏది చేయటానికైనా, తప్పు రైట్ సంపాదన ఖర్చు ఏం చేయటానికైనా ఈ 30 ఇయర్స్లోనే చేయాలి ఎవరైనా సరే. అలా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను పుణ్యక్షేత్రాలు అప్పు చేస్తున్నాను, కష్టపడుతున్నాను అనేది
తర్వాత సంగతి అది దేవునికి తెలుసు నన్ను ఎలా నడిపించాలనేది. సో అది ఆయనకే వదిలేస్తాను. నా కోరిక అయితే నేను బ్రతికున్నన్ని రోజుల్లో, తిరగగలిగినన్ని రోజుల్లో చక్కగా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేయాలి. అదే నా ఒపీనియన్, నా కోరిక. సో ఇక్కడ సాంబార్ రైస్ పెడుతుంటారు కదా, సాంబార్ రైస్ ఫేమస్ తిరుపతిలో. మనకి దొరికే రైస్ అది ఒక్కటే, వైట్ రైస్ అసలు దొరకదు. కేవలం అన్నదానంలోనే మనకు వైట్ రైస్ దొరుకుతుంది. ఇక మిగతా అంతటా సాంబార్ రైసు, పాలు, ఉప్మాతో సరిపెట్టుకోవాలి. నేనైతే సాంబార్ రైస్కి లైన్లో ఉన్నానండి. కానీ నేను అసలు తినను సాంబార్ రైసు. మా వాళ్ళు అయితే బాగానే తింటారు. సో వాళ్ళ కోసం నేను లైన్లో ఉన్నాను అనమాట సాంబార్ రైస్ తీసుకెళ్ళడానికి. మనిషికి 2 ప్లేట్స్ ఇస్తారు. చూసారు కదా, చాలామంది ఇదే తింటారు అక్కడ ఎక్కువ శాతం. ఇంకా కడుపు నింపుకోవాలంటే ఏదో ఒకటి తినాలి కదా, మనకి పలాందే కావాలంటే కుదరదు కదా. సో టిఫిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది, కానీ ఒక ప్లేట్ వచ్చేసి 50 రూపాయలు. అది కూడా మనలాగా టేస్టీగా ఉండదు. సో అందుకని మేము తినలేకపోయాము టిఫిన్ అనేది. ఆ సాంబార్ రైస్ తోటి ఎలా కొలా కడుపు నింపుతుంది ఒక 2-3 రోజులే కదా. సో కంప్లైంట్ అయిపోయింది. మా తిరుపతి అంతా కూడాను రూమ్ వెకేట్ చేస్తున్నాము. సో అన్నీ మంచిగా చెక్ చేసుకున్నాము, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. చెప్పారు కదా, ఎంతసేపటికి నేను వెళ్ళిన దగ్గర నుంచి సామాన్లు చూసుకోవటం వరకే పని. మా బుడ్డ పాప అయితే ఫుల్ జోష్లో ఆడుకుంటుంది అనమాట. దీనికి అసలు అలసటే ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఎనర్జెటిక్ గర్ల్ అసలు. ఆ ముగ్గురులో ఈమె. ఒక బ్యాగ్ వాళ్ళ నాన్న, ఒక బ్యాగ్ ఆమె మోస్తున్నారు. నేనైతే ఓల్డ్ మోడల్ క్యారీ బ్యాగ్ మోయటంతో సరిపోతుంది. మా ఆడపడుచు తన బ్యాగ్ కానీ, మా పెద్ద పాప వచ్చేసి వీడియో తీయటంతో సరిపోతుంది. ఇంకా మా రెండో పాప వాటర్ బ్యాగు. తలా ఒక ఐటెం సరిపోతుంది కదా. ఫ్యామిలీ అంటేనే ఇలా ఉంటుంది కదా. ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎంజాయ్గా ఉంటుంది, కానీ ఫ్యామిలీతో వెళ్తే నిండుగా ఉంటుంది కదా. సో ఇంకా మా తిరుపతిలో ప్రయాణం అయిపోయిందనమాట. సో రూమ్ వెకేట్ చేస్తున్నాము, లాక్ వేసుకున్నాము. ఆ కీ వాళ్ళకి ఇచ్చేస్తే మన దగ్గర తీసుకున్న 600 మనకి ఇచ్చేస్తారు. సో అందులో నుంచి 200 కట్ చేసుకొని మనకి 400 ఇస్తారనమాట. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసింది. సో వాళ్ళ రూమ్ వాళ్ళకి ఇచ్చేసాము. మేమైతే కొండ కిందకి దిగడానికి బస్సు ఎక్కామన్నమాట. 100 రూపీస్ అక్కడి నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయని, కానీ కేవలం అవి దర్శనానికే. మనం కొండ కిందకి వెళ్ళాలంటే టికెటే ఉంటుంది. ఇక ఇది విష్ణు నివాసం అంటారండి. విష్ణు నివాసంలోకి వచ్చేసాం మనం. చూసారా, జనాలు భక్తులు కుప్పలుగా ఉండిపోయారు. విష్ణు నివాసంలో కాలు పెట్టే చోటు కూడా లేదు ఆ నైట్ టైం అయితే. మాకు మళ్ళీ రేపు 10:40కి ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ నైట్ విష్ణు నివాసంలోనే మేము స్టే చేయాల్సి వచ్చింది. కానీ అస్సలు ప్లేస్ లేదు. ఇంకెక్కడో ఒక చోట చూసుకొని ముడవాలి కదా, తప్పదు కదా. సో ఒక చిన్న ప్లేస్ అయితే మాకు దొరికిందనమాట. ఇంకా మా పిల్లలకి బెడ్షీట్ ఒకటి పరిచేసి వాళ్ళ మీద ఒకటి కప్పేసి, ఇంకా మా ఆడపడిచి ఏదో చదువుకుంటూ ఉంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఇంకా ఆ నైట్కి అక్కడే స్టే చేసామన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము. స్నానాలు అది చేయించాను. పిల్లలకైతే నేనేమి చేయలేదు, ఎందుకంటే అంత ఇబ్బందికరంగా ఉంటే నేను చేయలేను, అలా ఫ్రెష్ అవ్వలేను. జస్ట్ బ్రష్ చేసి హెయిర్ వదువుకొని నేనైతే రెడీ అయిపోయాను అనమాట. మళ్ళీ బయటికి వెళ్ళి ఏదన్నా టిఫిన్ చేసి వద్దాం, ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి బయటికి వెళ్తున్నాము. ఏది తిందామన్నా అసలు అక్కడేమో మనకి తినలేము. ఏం చేస్తావు, ఏదో ఒకటి తినొచ్చేసి మళ్ళీ సదరటం మొదలు పెట్టేశాను. ట్రైన్కి కొంచెం ఎర్లీగా వెళ్ళాలి కదా. మా పాప వచ్చేసి ఒక వాచ్ తీస్తుందనమాట. టైమే తెలీదు, తనకి వాచ్ కావాలంట. ఏడిపిస్తుంటే మేము సరేలే అని ఇప్పించామన్నమాట. ఇప్పుడు నా వాచింగ్ వీడియో తీయండి, వీడియో ముందుకు వచ్చేస్తుంది అనమాట. తనైతే బుడ్డమ్మాయి కదా, సరేలే తన ఆనందం ఎందుకు కాదు అనాలని. బాగుంది కదా, సూపర్ కదా. ఆయన హాయిగా ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉన్నాడు. మా రెండో పాప ఏదో చేస్తుంది, మూడో పాప వాచ్ మీద ఉంది. నేనైతే సామాన్లు చదువుకోవటం ఎంతసేపటికి అదే పని నాకు. ఇంకా అక్కడి నుంచి కూడా రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. ఇదంతా టోటల్ విష్ణు నివాసం అంటారు. అంతా ఎప్పుడు చూపెడతాను అండి మీకు. ఒక్కసారైనా విష్ణు నివాసం పూర్తి వీడియో చూపించాలి, భలే ఉంటుంది విష్ణు నివాసం. సత్రం అనమాట అది, వెళ్ళిన భక్తులకి. 4 ఫ్లోర్లో 5 ఫ్లోర్లో ఉంటుంది విష్ణు నివాసం. సో మేమైతే హాల్లోనే స్టే చేస్తాం. రూమ్స్ తీసుకునేంత లేదు కాబట్టి. ఎక్సలేటర్ నాకు చాలా చాలా ఇష్టం. ఎక్సలేటర్ అంటే చాలామందికి భయం కదా ఎక్సలేటర్ అంటే. నాకు మా పిల్లలకైతే భలే ఇష్టం ఎక్సలేటర్. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కగానే కరెంటు పోయింది. చాలా దారుణం కదా. ఏదైనా అంతే అండి, ఇష్టమైంది ఏది మన దగ్గరికి త్వరగా రాదు కదా.
ఎంతో కష్టపడాలి, ఇష్టమైన వాటిని సాధించాలి అంటే అందులో ఇది ఒకటి అనుకున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఎక్కగానే కరెంట్ పోవటం ఏంటండి దారుణంగా పోతాయి. కిందకి దిగేటప్పుడు మాత్రం ఉంది ఎక్సలేటర్. సో చాలా చాలా హ్యాపీగా దిగామన్నమాట. విష్ణు నివాసం నుంచి అది పైకి వచ్చేది, ఇది రైల్వే స్టేషన్కి కిందికి వెళ్తున్నాం అనమాట. మా బుడ్డమ్మాయి చూసారా భలే దూకింది ఒకసారి. అమ్మయ్య మా ట్రైన్ వచ్చేసింది, మేము ట్రైన్ ఎక్కుతున్నాము, ఇంటికి వచ్చేస్తున్నాము అన్నట్టుగా ఉన్నారు మా పిల్లగాళ్ళు. నాకు మాత్రం చాలా సాడ్గా అనిపిస్తుంది. తిరుపతి నుంచి ఇంటికి రావాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకనో. చాలామందికి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, వచ్చేటప్పుడు అమ్మయ్య ఇంటికి వెళ్తున్నాం హ్యాపీగా దర్శనం అంతా అయింది అని చాలా సంతోషంగా వస్తారు. కానీ నాకెందుకో అస్సలు నచ్చదు. తిరుపతి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో డల్గా ఏదో పోగొట్టుకున్నట్టు నా ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎందుకో నాకు తెలియదు. మీలో ఎవరికైనా అలా ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకెక్కడైతే మామిడికాయలు, తోటాపూరి మామిడికాయలు ఫేమస్ కదా, కారం ఉప్పు వేసి భలే కోసిస్తారు ముక్కలు. నేనైతే వాటితోటే కడుపు నింపుకుంటాను, నాకు చాలా ఇష్టం. పుల్లటి మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా అందరికీ. సో ట్రైన్ ఇంకా కదలలేదన్నమాట. మేమైతే బెర్తులు చూసుకొని చక్కగా సెటిల్ అయిపోయాం, ట్రైన్ ఎప్పుడు వెళ్తుందా అని చెప్పేసి. ఇంకెట్టకేలకి విజయవాడ చేరుకుంటున్నాము. మా అమ్మాయిని బయట నుంచి దిగంటే ట్రైన్ ఎక్కడ కదిలిద్దు అని స్పీడ్గా తీసేసి స్పీడ్గా లోనికి వచ్చేసింది. అమ్మయ్య ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము మేమైతే. అప్పుడు 5:15 అవుతుందన్నమాట టైం అయితే. ఇంకా ప్రాణాలంతా అలసిపోయి చాలా చాలా డల్ అయిపోయామండి. ఎందుకంటే 6 hours జర్నీ కదా ట్రైన్లో, అస్సలు చేత కాలేదు ఒక్కొక్కరికైతే నడవటానికి. కానీ తప్పదు కదా, నడవాలి కదా. సో అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ ఒక హోటల్ ఉంటే ఫుడ్ తీసుకున్నాము. బాగా ఆకలిస్తుంది, వైట్ రైస్ తినేసి 2 days అయిపోయింది కదా. సో ఇంకా అక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము అనమాట రెస్టారెంట్లో కూర్చొని. ఇంక ఇంటికి వచ్చే వీడియో నేను తీయలేదు. బాయ్ అండి.